గారు నట్టుకుమార్ గారు నిజంగా నమస్తే సార్. నిజంగా ఒక సినిమా బాగుంటే హిట్ అవుతుందా? ఎంత నెగిటివ్ ప్రచారం ఉన్నా, ఎంత ప్రచారం చేసినా, లేదంటే నెగిటివ్ ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం కూడా ఒక సినిమా జయాపజయాలని నిర్ణయిస్తుందా? దీనిపై ముందు క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు నేను ఒకటే అండి, సినిమాకి మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్. మౌత్ టాక్ అనేది ఆటోమేటిక్ గా ఫస్ట్ సోషల్ మీడియాలో ఏం చెప్పినా, సినిమా బాగలేదన్నా బాగుందన్నా మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్. అయితే మీకు దేవరా సినిమాకి కూడా మీరు నెగిటివ్ మొత్తం మామూలుగా నెగిటివ్ తీసుకురాలేదు, ఇష్టం వచ్చిన నెగిటివ్ తీసుకొచ్చారు. ఒక్క 2 రోజులు ఇబ్బంది పడ్డారు. మౌత్ టాక్ బయటకు వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రార్నరీ హిట్ అయింది. అది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా. ఓకే, అంటే నేను ఏమంటానంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, ఇప్పుడు నైట్ షోలు సినిమా బంద్ చేయాలా, ముందు సెల్ ఫోన్లు అనేది బంద్ చేయాలా. సినిమా ఏదైతే బెనిఫిట్ షోలు ఉన్నాయో సెల్ ఫోన్లు ఎందుకు బంద్ చేయమంటున్నాం అంటే ఏంటంటే, అది ఇప్పుడు మా దేవరా సినిమాకు చూసాము, ఒక 1 గంట షో స్టార్ట్ అయితే సినిమా 3 గంటల్లో 310 మెసేజ్ రా, బాగుంది, బాగలేదు, హీరోయిన్ రాలేదు, అసలు టోటల్ గా ట్రోలింగ్, అంత ట్రోలింగ్ చేశారండి. అంటే ఇష్టం వచ్చినట్టు, అంటే ఆ సొమ్మేం పోతుందండి. ఇక్కడ మొత్తం సంవత్సరాలు కష్టపడి కొన్ని లక్షల మంది మొత్తం కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇదంతా కలిపి మొత్తం ఇంతమంది ఆధారపడి ఉంటే వాళ్ళందరూ కలిపి మనం ఈ సినిమాని తీస్తే ఆ సినిమాని ఒక 5 నిమిషాల్లో ఫ్లాప్ హిట్ అని చెప్పేస్తున్నారు. ఓకే, నేను బాగుంటే 10 మంది చెప్పండి, బాగాలేకపోతే మీరు చెప్పొద్దు. మేము బాగాలేని సినిమాని మీరు జనాలు చూడండి అని నేను చెప్పట్లా, కానీ మీరు అది అంత దాకా రాకుండానే మీరు చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంత దాకా రాకుండానే చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయం ఏంటంటే, గేమ్ చేంజర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ 3 వచ్చాయండి. గేమ్ చేంజర్కి వచ్చింది ఏంటంటే, మనం 30 సంవత్సరాల చరిత్ర తీసుకుందాం. మాణిక్ భాయ్ తెలుసు, అక్కడున్న కాదర్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే మహేష్ బాబు సినిమాలు ఆ డేట్ లో రావడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు డేట్స్ వస్తప్పుడు ఆ డేట్స్ లో ఏ సినిమా కూడా మనం ఆడలేదండి. ఒకటి ఎందుకు ఆడలేదంటే, ఉదాహరణకు కూడా మనం ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ. ఆ పండుగలో మనం 6 నెలల ముందే బుకింగ్లు చేసుకుంటాం మన ఊర్లో వెళ్ళడానికి. ఈ ప్రయాణంలో ఉంటారండి. 12వ తారీఖు అందరూ సెటిల్ అవుతారు. 13, 14, 15 సినిమాలు మనకి ఏదైనా ఆడుతాయండి. అంతే తప్ప అప్పుడు దాకా ప్రయాణంలో ఉంటారు అందరూ. ఒక ఫ్లైట్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, మేబీ ఏదైనా. మనం ఆ డేట్ కూడా రాంగ్ అండి. 10వ తారీఖు డేట్ ఒకటి రాంగ్ అయితే టోటల్ గా ముందే ప్రిపేర్ అయిపోయారు. ఈ సినిమాని ట్రోల్ చేద్దాం ప్రిపేర్ అయిపోయారు కొంతమంది. అది ఎవరు, ఆ సినిమా వాళ్ళ, సినిమా బయట వాళ్ళ, యాంటీ ఫ్యాన్స్ అని నేను అనట్లేదండి. ఒక ముఠా కూడా ఉంది, ఇందాక సోదరు చెప్పిన ముఠాలు కూడా ఉన్నాయి. ఆ ముఠాలు కూడా వచ్చి డబ్బులు తీసుకొని మరి ఆ నెగిటివ్ టాక్ చెప్తున్నారు. ఇవన్నిటికి మన ఇండస్ట్రీ ఎందుకు ఖండించలేకపోతుంది? ఇండస్ట్రీ ఒక సినిమా హీరో సినిమా వస్తున్నప్పుడు అందరూ కూడా మన స్వాగతం పలుకుతూ అందరూ సినిమా ఆడాలని ఎందుకు కోరలేకపోతున్నారు? మనందరం కలివిడిగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఒక్క సినిమా వస్తే మొత్తం సినిమాలు తీసేయాలా? ఆ సినిమా థియేటర్లోనే మొత్తం సినిమా చూడాలా? మన క్యాపబిలిటీ ఎంత, మన కెపాసిటీ ఎంత, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని రోజులు సినిమా చూస్తారు? మనం ఒకప్పుడు సచిన్ థియేటర్ ఉంటే సందు థియేటర్లు ఉన్నాయి, జనాలు అక్కడికక్కడ ఆపేస్తున్నప్పుడు మన క్యాపబిలిటీ ఎంత ఉంది జనాలను తెలుసుకోమా? ఒక్కసారి నేను ఇవన్నీ కూడా మీరు రిపీట్ చేసుకోండి. ఎందుకు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి, ఎందుకు థియేటర్ జనాలు రావట్లేదు అనేది ఒక్కటైతే, రెండోది 800 రూపాయల టికెట్. ఒక సామాన్య అభిమానికి, ఒక అభిమాన తల్లిదండ్రుల తర్వాత హీరోనే అంత పిచ్చి, అంత ప్రాణం. ఆ ప్రాణాన్ని మనం క్యాష్ చేసుకోవడం కరెక్టా అని అడుగుతున్నాను నేను. చెయ్యండి, మీరు పాన్ ఇండియా చెయ్యాలి. పాన్ ఇండియాకి దానికంటే ఒక రేటు పెట్టండి. ఇప్పుడు 275 రూపాయలు టికెట్ అండి, 350 రూపాయలు పెట్టండి, 400 రూపాయలు పెట్టండి. ఎక్కడండి ఆరాధిస్తాడని 900 రూపీస్, 1300 రూపీస్ టికెట్ అంటే ఒక 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడి దాకా మొత్తం టోటల్ గా ఫ్యాన్స్ కంటే అభిమానం ఉంటుంది. హీరో అంటే పిచ్చి ప్రేమ అండి. ఆ రోజు ఏదైనా సరే, అమ్మేసైనా సరే, ఏదైనా సరే సినిమా చూసేయాలా. నేను కృష్ణ ఫ్యాన్స్, నేను ఒకప్పుడు కృష్ణ ఫ్యానే. మేము మా చిన్నప్పుడు మేము అలాగే 2 రూపాయల దగ్గరికి తెల్లవారు 4 గంటలకి కాపలా కాసేవాళ్ళం. కానీ నైట్ షోలు ఎప్పుడు వేయలేదండి. 8:30కి షో పడింది. అది బెనిఫిట్ షో అంటే
ఫ్యాన్స్ కి బెనిఫిట్స్ ఫ్రీగా ఇచ్చేవారు. ఓకే, అవును. ఫ్రీగా బెనిఫిట్స్ ఎందుకు ఇచ్చేవారు అంటే కారణాలు కట్టడానికి, అవన్నీ కట్టడానికి, 30 రోజులు ఫుల్ చేయడానికి, 50 రోజులు ఆడటానికి ఆ ఫ్యాన్స్ ఖర్చుల బాధను పాకుండా రిజిస్టర్డ్ అండ్ అసోసియేషన్స్ అండి. అది చిరంజీవి గారు అవ్వచ్చు, కృష్ణ గారు అవ్వచ్చు, సో మెనీ హీరోస్ అవ్వచ్చు, ఆ అసోసియేషన్లకి ఫండింగ్ కింద ఇచ్చి ఆ డబ్బుతోని వాళ్ళు వాళ్ళ బటన్స్ ప్రెసిడెంట్ కి, సెక్రటరీలకు కానీ ఆ ఫ్యాన్స్ కి ఇబ్బంది పడకుండా చూసేవారు. ఈ రోజు ఏంటండి, ఫ్యాన్స్ అనే పేరుతో మనం ఫ్యాన్స్ దగ్గర మనం డబ్బులు లాక్కుంటున్నాం. మీరు సొంతంగా ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకునే వాతావరణం తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని పాపం పిచ్చే ప్రేమ అండి. ఎందుకంటే నేను ఈ కూడా చెప్తున్నానండి, ఇప్పుడు ఆ ప్రేమని మనం క్యాష్ చేసుకోకూడదు. ఓకే, ప్రేక్షక దేవుళ్ళే అంటున్నాం మనం. ప్రేక్షక దేవుడు లేకపోతే మనం లేవు అంటున్నప్పుడు మనం మేమేమంటున్నాం, పాన్ ఇండియా మీ డబ్బు కలెక్ట్ చెయ్యండి, తప్పులేదు. ఏంటి సంక్రాంతికి వస్తున్నాడికి రేటు పెంచేస్తాం, మనం డాకు మహారాజ్ కి రేట్ పెంచేస్తాం, గేమ్ చేంజర్ కి రేట్ పెంచేస్తాం. అది పాన్ ఇండియా మూవీ, ఒకటే మూవీ. అంటే మొన్న పెంచలేదు కదా, రేట్లు పెంచలేదు కదా, ఆల్రెడీ గేమ్ చేంజర్ రేట్లు పెంచారు. ఆ విషయంలో కూడా మళ్ళీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని ఇంకా సాధారణ రేట్లు ఉంటాయి. ఆర్డర్ ఇచ్చిన దాకా మనకు తెలియదా అండి? హైకోర్టు ఆర్డర్ ఇచ్చేదాకా మనకు తెలియదా? మన ఆంధ్రాలో పెంచారు కదా. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతానంటే అండి, ఇక్కడ పెరేసీ రావటానికి ఏదైతే మన పెరేసీ అయితే వస్తుందో, మనం ఒక్కటి సినిమాని మనం ఫస్ట్ డే అండ్ సెకండ్ డే నాడే బొమ్మ అయిన ఒక దీంట్లోని కానీ ఇంకో దాంట్లో కానీ సినిమా వచ్చేస్తుంది. సూపర్ డూపర్. మాట్లాడదాం ఖచ్చితంగా, అది కూడా మాట్లాడదాం. ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే ట్రోల్స్ అంటున్నారు. మీ ట్రోల్స్ లో ఫ్యాన్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఏ సినిమా అయినా ఆడాలని కోరుకోవాలి, ఏ సినిమా అయినా నిలబడాలని కోరుకోవాలి. ఎందుకంటే దాని కష్టం వెనుక కొన్ని వేల మంది కార్మికుల కష్టం ఉంది, కొన్ని లక్షల మంది దాని మీద బతుకుతున్నారు. ఇండస్ట్రీ అనేది ఐటీ హబ్ ఎంతో సినిమా ఇండస్ట్రీ హబ్ కూడా అంతే. కనుక దాని మీద అర్థం చేసుకోవాల్సిన, బాగులేదా కష్టపడిన సినిమా అన్ని హిట్ అవ్వాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. హిట్ అవుతే కొన్ని పట్టు అవుతాయి, కానీ ఆ సినిమా ఆడాలని కోరుకోవాలి. కొత్త పాయింట్ చెప్తాను. తమిళ్ డైరెక్టర్స్ విన్నారా, తమిళ్ హీరోస్ ప్రపంచంలో ఒకటే చెప్తానండి, ఇప్పుడు అభిమాని ప్రేమని మనం మీరు క్యాష్ చేసుకోండి, నేను కాదని చెప్పడం. ఫ్యాన్స్ వారు అలాగే ఫ్యాన్స్ లో కూడా కొందరు అదే నేను అక్కడికే వస్తున్నా. మీరు అభిమానుల్ని మీరు వాళ్ళకి రీజనబుల్ గా వాళ్ళ కష్టాలు కూడా అర్థం చేసుకొని రీజనబుల్ గా రేట్ ఉండేటట్టు ఒకటి పెట్టండి. రెండోది పాన్ ఇండియా మూవీ ప్రపంచంలో తెలుగు సాహిత్యం తీసుకొచ్చి నిలబెట్టారు. పాన్ ఇండియా మూవీలు తీయాలి. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో, నేను ఏ ఫ్యాన్స్ అవనియండి లేకపోతే బయట వాళ్ళు అవనియండి, సినిమా ఇండస్ట్రీ మీద సినిమా మీద నెగిటివ్ టాక్ చేయడం అనేది తప్పు. మనం ప్రపంచం అంతా తెలుగు ఇండస్ట్రీ కోసం ఎదురు చూస్తూ ఎక్కడ ప్రశంసలు అందుకుంటున్నామో, మన తెలుగు ఇండస్ట్రీలోనే మన దాన్ని మనమే విలువ తీసేసుకుంటావా? ఆ విలువ తీయకుండా మనం కాపాడాలి. మన సినిమాకి మనమే విలన్లు, అంతే కదా. ఏదండి, మన సినిమాకి మనమే విలన్లుగా మారుతాం, మన సినిమాకి మనమే విలన్లు అవుతున్నాం. రెండో విషయం ఇంకొకటి ఏంటంటే, నేనేమంటానంటే, మీరు సినిమా తీసేటప్పుడు ప్రతి హీరోకి దయచేసి మీ హీరోలందరూ కూడా ఆ సినిమాని బాగా ఆడాలని కంగ్రాట్ చేసుకుంటూ మనందరం కలిసికట్టుగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ చేసే వాళ్ళ మీద మా అసోసియేషన్ అవ్వచ్చు, ఛాంబర్ అవ్వచ్చు, కౌన్సిల్ అవ్వచ్చు, మేబీ ప్రతి హీరో అవ్వచ్చు, ఇమీడియట్ అండ్ సీరియస్ గా తీసుకోకపోతే, ఈ రోజు తమ్మన్న గారు చెప్పారని చిరంజీవి గారు చేశారు, చిరంజీవి గారు చెప్పారు, నటుకుమార్ చెప్పారు కాదండి. అది అందరము కూడా మనం సీరియస్ గా తీసుకుంటేనే మన సినిమా ఇండస్ట్రీ మనం కూడా కాపాడుకోగలుగుతాం. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచం చూస్తుంది. ప్రపంచంలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రశంసలు ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. బట్ ఈ ఫ్యాన్స్ మధ్య ఈ తరహా పరిణామాలు, ఈ నెగిటివ్ ప్రచారాలతో సినిమాలు పోవటాలు, ఈ భారీ ప్రాజెక్ట్ సినిమాలు, దీని వెనుక కష్టం, వీటన్నిటి కోసం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ చర్చ జరగడం అనేది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టుగా అందరూ కలిసి పోరాడాలి. అలాగే ఈ